హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఒక జోక్ వినిపిస్తాను. ఆ జోక్ విన్న తర్వాత అసలు దాని గురించి కొంత క్లారిటీ అయితే తెలుసుకుందాం. ఒక్కసారి ఇది వినండి. నేను గర్వంగా చెప్తా ఉన్నా. మేము 2019లో అధికారంలోకొచ్చాక మంచి చేసి మేము ఓడిపోయాం. ఇది జోక్. అయితే ఎవరు చెప్పారు? ఆ చెప్పిన జోక్‌లో కామెడీ ఏంటనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య శాఖ మంత్రి అయిన విడదల రజనీ గారు ప్రెస్ మీట్ ముందు మాట్లాడుతూ ఈ జోక్ చెప్పారు. ఆ జోక్‌లో ఏం చెప్పారు? 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అనేది అధికారంలో ఉంది. మేము అధికారంలోకొచ్చి మంచి చేసి, ప్రజలకు మంచి చేసి మేము ఓడిపోయాం అని చెప్పి విడదల రజనీ గారు చెప్పడం జరుగుతుంది. ఇది ఎంత పెద్ద జోక్ అంటే, ఈ సంవత్సరం మొత్తం నవ్వినా కానీ, మళ్ళీ ఇంకోసారి నవ్వాలనిపిస్తది. అంత విచిత్రమైన జోక్ ఇది. ఎందుకు అనంటే, ప్రజలకు మంచి చేసి మేము ఓడిపోయాం. ఒక్క విషయం చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. ప్రజలకు ఎక్కడైనా మంచి చేస్తే ఓడిపోతారండి? ప్రజలకి మీరు సరిగ్గా మంచి చేస్తే, ప్రజలు మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. అలాంటిది మీరు మంచి చేసి ఓడిపోయారని చెప్పి మీరిలా మీడియా ముందుకొచ్చి మంచి మంచి జోకులేస్తా ఉంటుంటే, ఈ సంవత్సరం అంతా కూడా అంటే 2025 సంవత్సరం అంతా కూడా నవ్వుతూ ఉన్నా కానీ, ఈ జోక్‌కి మాత్రం ఒక సాటిస్ఫాక్షన్ అనేది రాదు. కంటిన్యూగా నవ్వడమే. 175 మంది పోటీ చేస్తే 151 మంది గెలిచారు. వన్ సైడ్‌గా మాకన్నా భారీగా గెలిచిన పార్టీ లేదు, మాకన్నా గొప్ప పార్టీ లేదని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? మీరు చెయ్యని దారుణం అంటూ లేదు. గత 5 ఏళ్ల పరిపాలన అనేది ఒక 20, 30 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కలాగిందనంటే అర్థం చేసుకోండి. ఫైనాన్షియల్‌గా ఎంత దరిద్రంగా మీరు వ్యవహరించారు. మెయిన్‌గా గవర్నమెంట్ వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోవడానికి మీరు ఎంత దారుణంగా వ్యవహరించారని. పైగా మళ్ళీ ఈరోజు మళ్ళీ జోకులేస్తున్నారు. మీరు ప్రజలకు మంచి చేశారు, పైగా ఓడిపోయారంట. ఇక్కడ ప్రజలు వెర్రోళ్ళో, లేదనంటే వినేవోళ్ళు వెర్రోళ్ళో, లేదనంటే చెప్పేవాళ్ళు మీరు వెర్రోళ్ళో మాకు అర్థం కావట్లేదు. అసలు ఏం మాట్లాడుతున్నారండి? ప్రజలకు మంచి చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఎందుకు ఓడెత్తారు? గత 5 ఏళ్ళు కూడా దోపిడీలు, దౌర్జన్యాలు, గూండాయిజాలు, రౌడీజం, గంజాయి, బ్లేడ్ బ్యాచ్, మర్డర్‌లు, మానభంగాలు ఇవే నడిచినియి. ఎక్కడ మీరు సుపరిపాలన చేశారు? ఎక్కడ మీరు ప్రజలకు మంచి చేశారు చెప్పండి? ఏ విషయంలో మంచి చేశారు చెప్పండి? విడదల రజనీ గారు గతంలో పదవంటే తెలీదు. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారు. ఆవిడకుండే టాలెంట్‌తో ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారో లేదో వెంటనే కూడా ఆ లోకల్‌గా ఉండే ఒక స్టోన్ వ్యాపారస్తుడిని బెదిరించి దాదాపుగా 2,20,00,000 వరకు కూడా దోచేశారు. ఇప్పుడు ఆ కేసు అనేది సీఐడీ అండర్‌లో ఉంది. దాన్ని వెరిఫికేషన్ చేస్తున్నారు. రేపో మాపో విడదల రజనీ గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఈవిడ ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద జోకులు వేస్తున్నారు. మీకు పదవులు పోయినాయి గానీ, మీకు మతి భ్రమించిపోయినట్టుందండి. అర్థం కావట్లే మీరేం మాట్లాడుతున్నారో. మీరు మంచి చేస్తే ఎందుకు ఓడిపోతారు? ఒక మాట చెప్పండి. ఇప్పుడు మీరు ఎంత చెడ్డవాళ్ళైనా, మంచివాళ్ళైనా గానీ ఎవరో ఒకళ్ళకి మీ చేత్తో ఒక 10,000 ఒక 10,00,000 ఎంతో కొంత ఇచ్చి మీరు సహాయపడ్డారనంటే, మీరు బయట ఎన్ని దారుణాలు చేసినా కానీ మీరు వాళ్ళకి గొప్పవాళ్ళు. ఎందుకు అనంటే వాళ్ళ కష్టాల్లో ఉండగా మీరు ఆదుకున్నారు కాబట్టి, మీరు వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి వ్యక్తులనే కనబడతారు. కానీ రాష్ట్ర ప్రజలు ఎక్కడా కూడా మిమ్మల్ని అలా అనుకోలేదు కాబట్టే, గత 5 ఏళ్ళు కూడా మీరు చేసిన పరిపాలన గుర్తు చేసుకొని 2024లో జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో బలంగా బుద్ధి చెప్పి మీకు 11 స్థానాలకిచ్చారు. ఇంకా మీరు మారకపోయి ఇలాంటి జోకులేయడమే చాలా గొప్ప విచిత్రంగా అనిపిస్తుంది. మీరు మంచి చేసి ఓడిపోయారని చెప్పుకున్నారు చూడండి. ప్రజలు పిచ్చోళ్ళో లేదనంటే మీరు పిచ్చోళ్ళు అనేది మాకైతే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మీరైతే మంచి చేశారని కూడా మీ భ్రమ. కానీ ప్రజలు ఎక్కడా కూడా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు కూడా కనీసం పిసరంత కూడా మంచి జరగలేదు కాబట్టే 2024లో మిమ్మల్ని అధపాతాళానికి తొక్కి మిమ్మల్ని ఎక్కడి నుంచైతే తీసుకొచ్చారో అక్కడే పడుకోబెట్టారు మిమ్మల్ని. ఈవెన్ అంతకంటే దారుణంగా కూడా పడుకోబెట్టారు. ఈరోజు మీ పార్టీకి ఒక గుర్తింపు లేదు. మీ పార్టీలో ఒక లీడర్ ఉండడం లేదు. పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఎందుకనంటే రాజకీయ భవిష్యత్తు ఈ పార్టీలో ఉండదు. ఉన్నా మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇంకా మీరు ఎలా మంచి చేసినట్టండి? ఈవెన్ విడదల రజనీ గారు కానీ, ఇంకొక వ్యక్తే గాని గత 5 ఏళ్లలో ఎంతమందైతే మంత్రుల కింద గాని, ఉప ముఖ్యమంత్రుల కింద గాని, హోంమంత్రుల కింద గాని ఎవరైతే చేశారో వీళ్ళెవ్వరూ కూడా గెలవలేదు. పోనీ విడదల రజనీ గారు కూడా ఎందుకు గెలవలేదు మరి? ఈవిడ మంచి చేశారు కదా! ఎందుకు గెలవలేదు? ఏమనంటే ఈ ఏమనంటే ఈవీఎం ట్యాంపరింగ్ అంటారు. మరి గతంలో మీరు గెలిచినప్పుడు ఎలా గెలిచారు మరి? అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదా?
అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనుకుంటే ఇప్పుడు జరిగింది. ఇప్పుడు జరగలేదనంటే అప్పుడు జరగలేదు. అంతే తప్పితే మీలో మీరు గెలిచినప్పుడు వన్ సైడ్‌గా గెలవడం, లేదనంటే ఎదుటోళ్ళు గెలిచినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్‌తో గెలిచారని భ్రమపడడం అనేది మీ యొక్క భ్రమ. మీరు ప్రజలకి మంచి చేయలేదు కాబట్టే ఈరోజు మీరు ఇంత ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని స్థాయికి మీ పార్టీ అనేది పడిపోవడం జరిగింది. ఇంకా మీరు అర్థం చేసుకోలేక ఫేక్ పబ్లిసిటీలు, ఫేక్ మీడియా ప్రచారాలు చేసుకుంటూ ఏదేదో ఊహల్లో బతుకుతున్నారు తప్పితే రియాలిటీకి రావడం లేదు. గత 5 ఏళ్ళు కూడా వాస్తవంగా మాట్లాడుకుంటే మీరు చేసిన అవినీతి అక్రమాల చిట్టాలే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినియి. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతి నియోజకవర్గంలో కూడా 10 పైసల నుంచి 10,000 వరకు, 10 కోట్ల వరకు, 10,000 కోట్ల వరకు కూడా అవినీతి జరిగింది. అందుకే ఈరోజు మీరింత దారుణంగా ఓడిపోయారు. ప్రజలు అది గుర్తించారు. కానీ మీరు అనుకునేటట్టు మేము మంచి చేసాం, ప్రజలకు మంచి చేసి ఓడిపోయామని చెప్పి ఏవైతే చెప్పుకుంటున్నారో ఇటువంటి డైలాగులనేవి, ఇటువంటి జోకులనేవి మానుకుంటే మీకు ఇంకా మంచిది. ఇంకా మీకు రాజకీయాల్లో చాలా మంచి భవిష్యత్తు అయితే ఉంది. ఎందుకనంటే మీరు మొదటిసారిగా రాజకీయాల్లోకి రావడం, రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే కూడా పదవులు ఆశించడం, ఎమ్మెల్యే అవ్వడం, అక్కడి నుండి మంత్రి అవ్వడం. మీరు పదవుల్లోకి వచ్చే ముందు ఎంతైతే ఆస్తులున్నాయో, ఇప్పుడు ఎంతైతే ఆస్తులున్నాయో, మెయిన్‌గా మీరు పదవుల్లోకి వచ్చే ముందు ఏం చెప్పారో, ఇప్పుడేం చేస్తున్నారనేది మీకు క్లారిటీ అయితే ఉంది. ఖచ్చితంగా అది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతానికైతే మీ మీద సీఐడీ కేస్ ఏదైతే నడుస్తుందో దానికి ముందు ఏ విధంగా తప్పించుకోవాలి, దానికి ఏ విధంగా సమాధానం చెప్పాలనేది ముందు విడదల రజనీ గారైతే ఆలోచించుకోవాలి. ఇటువంటి జోకులు వేసే ముందు మాత్రం చాలా క్షుణ్ణంగా పరిశీలించుకొని మాట్లాడితే 100కి 100% మంచిది.